నెల్లూరు జిల్లాలో బస్ డ్రైవర్ పై విచక్షణారహితంగా దాడి చేసిన 5గురిని పోలీసులు పట్టుకున్నారు. రోడ్డుపై న్యూసెన్స్ చేస్తుండటంతో ఎందుకని ప్రశ్నించినందుకు బ్లేడ్లతో దాడి చేశారు. దాంతో డ్రైవర్, కండక్టర్ పోలీసుల్ని ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు 24 గంటల్లోనే నిందితుల్ని పట్టుకుని రోడ్లపై ఊరేగించారు. శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని పోలీసులు తేల్చి చెబుతున్నారు. ఎవరైనా దాడులకు పాల్పడితే ఇలాంటి ట్రీట్మెంటే ఉంటుందని చెబుతున్నారు. స్థానికులు సైతం పోలీసులకు మద్దతుగా నిలిచారు. మీరు లైసెన్స్ లేకోకుండా ఏం లేకుండా 12 గంటలప్పుడు అర్ధరాత్రి కాడ ఎందుకు తిరుగుతున్నారు? ఏ పర్పస్ మీద తిరుగుతున్నారు? 12 గంటలప్పుడు ఎందుకు? మీ హాస్టల్లో 9 o'clock పెడతారు కదా, తెచ్చుకోవాలి. బాగోపోతే 12 గంటలకి ఇలా తిరిగేదానికి లేదు. వెళ్ళిపోండి. మీ డాక్యుమెంట్స్ తీసుకుని మార్నింగ్ స్టేషన్లో కూర్చోబెట్టండి. ఇవ్వం బళ్ళు. మీ ప్రాపర్ డాక్యుమెంట్స్ తీసుకొస్తే ఇస్తాం. వీళ్ళకి ఎటువంటి శిక్ష చేయాలంటే ఎవరు వాదించకూడదు. ఈ రోజు నెల్లూరులో ఉంటే రేపు విశాఖపట్నం వేయాలా, నెక్స్ట్ విజయవాడ వేయాలా. ఆ టైప్ అన్ని 13 జిల్లాలో తిప్పిస్తూ ఉండాలి వాళ్ళని. అప్పుడు ఇంకోసారి చేయకుండా ఉంటారు. వీళ్ళకి ఎటువంటి శిక్ష చేయాలంటే ఎవరు వాదించకూడదు. ఈ రోజు నెల్లూరులో ఉంటే రేపు విశాఖపట్నం వేయాలా, నెక్స్ట్ విజయవాడ వేయాలా. ఆ టైప్ అన్ని 13 జిల్లాలో తిప్పిస్తూ ఉండాలి వాళ్ళని. అప్పుడు ఇంకోసారి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు, ప్రైవేట్ సిటీ బస్సు మన అయ్యప్ప గుడి నుంచి బోసు బొమ్మ దగ్గరికి వస్తూ ఉంది. ఆ సందర్భంలో 4:30 గంటల సమయంలో బాబు ఐస్ క్రీమ్ షాప్ వద్దకు వచ్చేప్పటికి ఒక 3 వ్యక్తులు ఒక బైక్ ని బాబు ఐస్ క్రీమ్ ముందు ట్రాఫిక్ అడ్డంగా పెట్టడం జరిగింది. దాన్ని గమనించిన ప్రైవేట్ సిటీ బస్సు డ్రైవర్ దాన్ని తీయమని అడగడం జరిగింది. దాని మీద ఆ 3 డ్రైవర్తో కండక్టర్తో గొడవపడి వాగ్వివాదం జరిగి కొట్టడం జరిగింది. దాని మీద వారి యొక్క బైక్ తాళం తీసుకుని ముందుకు రండి మాట్లాడదామని ఉత్తర్వుల మేరకు రీసెంట్ గా కొంతమంది అవాంఛ శక్తులు, యాంటీ సోషల్ ఎలిమెంట్స్ కొన్ని చిన్న సంఘటన చేస్తుంది వాస్తవమే. నెల్లూరులో వాటి పట్ల కఠినంగా వ్యవహరిస్తున్నాం. ఎవరైతే ఎన్నిసార్లు చెప్పినా వాళ్ళు పరివర్తన రాకుండా సేమ్ ఎఫెన్సెస్ మళ్ళా హ్యాబిచువల్ చేస్తున్నారు, వాళ్ళ మీద ప్రివెన్షన్ డిటెక్షన్ యాక్ట్ పీడీ యాక్ట్ ప్రపోజ్ చేస్తున్నాం. కలెక్టర్ గారి దగ్గర తీసుకుని ఇప్పుడు 5గురు పంపించాం జైలుకి. అది 1 year వరకు వాళ్ళు జైల్లోనే ఉంటారు. అదేవిధంగా ఇంకా కూడా కొన్ని 15 కేసుల దాకా 15 మంది మీద పీడీ యాక్ట్ ప్రపోజ్ పంపించున్నాం. ఇది అసలు అనవసరంగా బస్సు అతన్ని అన్యాయంగా బ్లేడులతో కోసేసి ఇచ్చేసారు. కానీ మన పోలీస్ ప్రభుత్వం పోలీసు వాళ్ళు 24 గంటలు కూడా జరిగింది. 24 గంటల్లో వాళ్ళని పట్టుకొని 4గురికి బుద్ధొచ్చే విధంగా ఈసారి ఎవడైనా సరే ఏదైనా చేయాలి, గంజా మత్తులో ఏదైనా మేము విర్రవీగుతాం అనే ప్రతి ఒక్కరికి పోలీసు వారు చెప్పుతో కొట్టినట్టు వాళ్ళని ఈ విధంగా రోడ్డు మీద తీసుకుని వస్తే ప్రతి ఒక్కరికి కనువిప్పు జరిగే విధంగా పోలీసు వాళ్ళు చేస్తున్నందుకు నిజంగా ఇది పోలీసు వాళ్ళకి నా హ్యాట్సాప్ చేస్తున్నాను. ఇదే విధంగా సార్ మీరు చేశారంటే ఈ గంజాయి గంజాయిలో మత్తులో మునిగి తేలుతున్న ఈ యువతని వీళ్ళందరినీ నిజంగా మీరు ఒక తల్లిదండ్రులు చేయని వాళ్ళు కూడా పోలీసు వాళ్ళు చేస్తున్నారంటే సార్ మీరు వాళ్ళని మంచి దారిలోకి పెట్టి మంచి ఇదిగా చేయాలనే మీ తాపత్రయమో మీ ఇది ఇంతవరకు సార్ ఈ విధంగా కానీ చేస్తుంటే మన